Hi, welcome to the exclusive podcast with corporate commerce founder Chinnamastan garu. So one of the founder aina Chinnamastan garu చెప్పాలనంటే సౌత్ ఇండియా చార్టెడ్ అకౌంటెంట్స్ ఎక్స్ చైర్మన్ గా కూడా ఆయన వ్యవహరించారు. సో కార్పొరేట్ కామర్స్ ఎందుకు పెట్టాలన్న ఆలోచన వచ్చింది, అదేవిధంగా ఈ కాలేజీ ద్వారా ఏం చెప్దామని అనుకుంటున్నారు, స్టూడెంట్స్లో ఎటువంటి నైతిక స్థైర్యాన్ని వాళ్ళు పెంపొందించే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటి విషయాల మీద పాడ్కాస్ట్లో ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్కారం అండి. నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మోటివేషన్ ఏంటని అంటారు? అంటే సౌత్ ఇండియా మొత్తానికి మీరు చార్టెడ్ అకౌంటెంట్స్కి చైర్మన్గా వ్యవహరించారు ఒకనొక టైంలో, కాబట్టి అదే ఈ కామర్స్ పెట్టడానికి ఒక మోటివేషన్గా నేను చూడొచ్చని అంటారా దీన్ని? మీరు అడిగిన క్వశ్చన్లో ఉంది కొంత, అది కూడా భాగమే. ఎందుకంటే నేను సౌత్ ఇండియా చైర్మన్గా ఉన్నప్పుడు మేము చాలా ప్లేసుల్లో తిరిగాం యాజ్ ఏ చైర్మన్గా. చూసినప్పుడు ఈ కామర్స్ స్ట్రీమ్లో చదివిన స్టూడెంట్స్ వాళ్ళకి మంచి నాలెడ్జ్, మంచి స్కిల్ ఉంటుంది. ఓకే. కానీ ఎప్పుడైతే జాబ్కి ఆ ట్రైనింగ్కి సిఏ చార్టర్డ్ అకౌంటెంట్స్ దగ్గరకు వస్తారో ఈ క్వాలిఫికేషను ఒక విధంగా వాళ్ళకి భారం అవుతుంది. ఎందుకు భారం అవుతుందంటే క్వాలిఫికేషన్ ఉంది, ఎక్స్పెక్ట్ చేసినట్టు పని చేయలేకపోతాం. అంటే చార్టెడ్ అకౌంటెంట్ అన్న క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది, బట్ దానికి తగ్గట్టుగా వాళ్ళ దగ్గర స్కిల్స్ ఉండవు. ఎస్ ఎస్. ఒక చార్టెడ్ అకౌంటెంట్స్ కాదు, ఈ డిగ్రీ చదివిన బీకామ్ చదివిన వాళ్ళు కానీ బీబీఏ చదివిన స్టూడెంట్స్ కానీ, అంటే వీళ్ళు ఎక్కువగా సిఎల్ దగ్గర పనిచేస్తుంటారు, రైట్? సో ఆ స్కిల్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కానీ. ఆ స్కిల్స్ వాళ్ళ దగ్గర నుంచి అనుకున్న విధంగా ఉండవు. కారణం ఏంటంటే చాలా కారణాలు ఉన్నాయి. పాపం పీజీ క్వాలిఫికేషన్స్ ఉంటాయి, గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ ఉంటుంది, ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉండదు, ప్రాక్టికల్ ఎక్స్పోజర్. ఇంకొక రీజన్ కూడా ఉంది. అంటే మీరు అన్నారు కదా, మీరు ఈ కార్పొరేట్ కామర్స్ కాలేజ్ స్టార్ట్ చేయడానికి కారణం సౌత్ ఇండియా చైర్మన్. దాంతోపాటు ఇంకొక రీజన్ కూడా ఉంది. ఇప్పుడు మనం చూస్తే కామర్స్ ఎడ్యుకేషను 2000 ముందు చూస్తే పుస్తకాల్లో, బుక్స్లో ఏదైతే నేర్చుకున్నామో చదువు అయిపోయిన తర్వాత కూడా ఉద్యోగాలు చేసేటప్పుడు, జాబ్ చేసేటప్పుడు కొంత అది ఉపయోగపడేది. అంటే ఏదైతే ఎంట్రీస్ నేర్చుకున్నామో, ఏదైతే ట్రయల్ బ్యాలెన్స్ నేర్చుకున్నామో, ఏదో ఫైనాన్షియల్ అకౌంట్స్ నేర్చుకున్నామో, ఇది మొత్తం మళ్ళీ జాబ్కి వెళ్ళినా కూడా ఉపయోగపడేది. 2000 తర్వాత కంప్యూటర్ యుగం, కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ వచ్చిన తర్వాత అసలు ఆ క్వాలిఫికేషన్కి ఇక్కడ పనిచేసేదానికి రెలవెన్సే లేదు, కంప్లీట్గా మారిపోయింది. ఇప్పుడు మీరు ఏ సిలబస్ అయినా తీసుకోండి, కామర్స్ స్ట్రీమ్లో ఏ యూనివర్సిటీ అయినా తీసుకోండి, స్టిల్ ఆ థియరీ, ఆ బై పెన్ ప్రాక్టీస్ నేర్పిస్తున్నాయి. కానీ వీళ్ళకి చదువు అయిపోయిన తర్వాత ఏ ప్లాట్ఫామ్లో పనిచేయాలి, ఏ ప్లాట్ఫామ్ నేర్పిస్తే వాళ్ళకి రిలవెంట్ అన్నది ఇంకా రాలేదు, ఆ సిస్టమ్ రాలేదు. ఓకే. అది మేము వీఆర్ చార్టర్డ్ అకౌంటెంట్స్గా ఆ గ్యాప్ని ఐడెంటిఫై చేసాం. ఆ గ్యాప్ ఐడెంటిఫై చేసి ఆ ఎక్స్పోజర్ ఈ స్ట్రీమ్ స్టూడెంట్స్, కామర్స్ స్ట్రీమ్ స్టూడెంట్స్కి ఇస్తే అబ్సల్యూట్లీ దే విల్ ఫిట్ ఫర్ ది సొసైటీ, దే విల్ ఫిట్ ఫర్ ది జాబ్ కెరియర్. అదే ఇన్స్పిరేషన్ అని అంటారు. అబ్సల్యూట్లీ ఎస్. సో మీరు, అంటే నేను అంటున్నానని కాదు, సో సౌత్ ఇండియాకి చైర్మన్గా వ్యవహరించడం వల్లే సో నాకు ఈ విషయాలు తెలిసినాయని చెప్తారు గట్టిగా. ఉంది, అందులో డౌట్ లేదు. ఉంది ఉంది ఉంది, ఒప్పుకుంటాను ఆ విషయాన్ని. ఓకే. సో వీటిని, ఈ ల్యాక్స్ని మీరు ఎలా అయినా సరే ఓవర్కమ్ చేయాలన్న ఆలోచన, అందుకు కాలేజ్ పెట్టారు, రైట్? కానీ ఇప్పుడున్న ట్రెండ్ సెట్లో యాక్చువల్గా ట్రెండింగ్లో ఏంటంటే నువ్వు ఎంతవరకు చదివించగలవు, మా వాడికి ఎంతవరకు ర్యాంక్ ఇప్పించగలవు, వాడికి ఎంత పర్సంటేజ్ వస్తుంది, ఈ ఆలోచనలే తప్పించి ప్రాక్టికల్గా మీరు ఏమి ఇస్తారు, మీరు ఏమి చూపించగలరు అతనికి, ఇలాంటి ఆలోచనలు తల్లిదండ్రులకి లేవు ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఇక్కడ? అంటే ఇక్కడ పేరెంట్స్ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే మన పిల్లలు
అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు కామర్స్ స్ట్రీమ్ చూస్ చేసుకున్నారు, ఇది ఎంఈసి కావచ్చు, సిఈసి CEC కావచ్చు, లేదా డిగ్రీ లేకొస్తే బీబీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, ఈ ర్యాంకింగ్ సిస్టమ్, ర్యాంకింగ్ ప్రెజర్ అనేది చాలా తక్కువ అవును కంపేర్ టు ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు. అవును. సో ఆ ప్రెజర్ ర్యాంకింగ్ గురించి పెద్దగా ప్రెజర్ ఉండదు. బట్ ప్రొఫెషనలిజం అనేది కంపల్సరీ ఇక్కడ. ఎస్, కావాలి, ప్రొఫెషనల్ అనేది తప్పనిసరిగా కావాలి. ఇక్కడ అంటే పేరెంట్స్ యొక్క ఆలోచన విధానం చాలా ఇంపార్టెంట్. మరి వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాల్సింది వాళ్ళేగా, వాళ్ళ ఆలోచన విధానం డిఫరెంట్ అంటే డిఫరెంట్ అంటే యాజ్ ఎ మదర్గా, యాజ్ ఎ ఫాదర్గా వాళ్ళకు ఒక బ్లూ ప్రింట్, ఒక థాట్ ఉంటుంది బ్రెయిన్లో. ఆ బ్లూ ప్రింట్ని తీసుకెళ్ళి చిల్డ్రన్స్ మీద ఒకసారి రుద్దుతుంటారు. అంటే ఆ బ్లూ ప్రింట్ ఒక మా అబ్బాయి, మా అమ్మాయి ఈ విధంగా ఉండాలి కెరియర్ అనేది ఆలోచన వస్తుంటుంది. ఈ ఆలోచన వాళ్ళకి ఒక్కోసారి మంచి వరం కావచ్చు చిల్డ్రన్స్కి, లేకపోతే మంచి శాపం కూడా అవుతుంది. అంటే మీరు చెప్పిన దానికి నేను డిఫర్ చేస్తాను ఒక విషయంలో. మీరు ఏదన్నా ఇంజనీరింగ్ సీట్స్ అంటే లేకపోతే మెడికల్ గా వాళ్ళు వెళ్ళాలంటే ప్రతి ఒక్కరికి ఆ ఆలోచన ఉంటుంది. కానీ సిఏ, ఐసిడబ్ల్యూఏ, సిఎస్ ఇట్లాంటి వాటిల్లో ప్రతి పేరెంట్ అంత దాకా ఆలోచిస్తారా? ఉంటారు. ఎందుకుంటారంటే పేరెంట్స్ డెఫినెట్గా ఉంటారు. ఇప్పుడు తల్లికేమో డాక్టర్ని చేయాలని ఉంటుంది, తండ్రికేమో చార్టర్డ్ అకౌంటెంట్ చేయాలని ఉంటుంది. సో ఈ గ్యాప్ వచ్చినప్పుడు ఎవరు నిర్ణయం తీసుకోవాలి? సో పేరెంట్స్గా వాళ్ళ నిర్ణయం చిల్డ్రన్స్కి ఏది కంఫర్ట్, ఏది ఇంట్రెస్ట్, ఏది చదవగలుగుతాడు అన్నది చూసుకునేసి ఆ నిర్ణయం వాళ్ళ ఒపీనియన్ చెప్పగలిగితే బాగుంటుంది. కానీ అంతేగాని ఏ నిర్ణయాన్ని వాళ్ళ మీద అయితే రుద్దకూడదు అన్నది మాకు. సో మీ ఆన్సర్ అనేది టు ఆల్ ది ఏరియాస్, నాట్ ఓన్లీ టు ది ప్రొఫెషనలిజం. అటు పక్కనే మెడిసిన్ కానీ ఇటు పక్కన వీటికి కానీ వర్తిస్తుంది, ఎవరికైనా సరే వర్తిస్తుంది. సో వాళ్ళని మీ వైపు మోటివేట్ చేయాలనంటే ఒకటండి, ఇంత పెద్ద కంట్రీలో ఎన్నో బిజినెస్లు రన్ అవుతుంది. ప్రతి బిజినెస్ ఆర్గనైజేషన్కి ఈ బీకామ్ చదివిన వాళ్ళు కావచ్చు, ఎంకామ్ చదివిన వాళ్ళు కావచ్చు, బీబీఏ చదివిన వాళ్ళు కావచ్చు, ఎంబీఏ చదివిన వాళ్ళు కావచ్చు చాలా అవసరం. అవును. సో ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళి రేపు క్వాలిఫికేషన్ వచ్చిన తర్వాత జాబ్కి ఇబ్బంది పడే బదులు ఈ స్ట్రీమ్లో వస్తే షూర్గా జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, కెరీర్ బెటర్గా ఉంటుంది. అంటే ఎట్లా చెప్పగలరు? ఎన్ని బిజినెస్ ఆర్గనైజేషన్కి ఆ బీకామ్ చదివిన వాళ్ళు కానీ, బీబీఏ చదివిన వాళ్ళు కానీ, చార్టర్డ్ అకౌంటెంట్స్ కానీ, సిడబ్ల్యూ వాళ్ళు కావాల్సి వస్తుంది. అదే మిగతా ప్రొఫెషన్లో అంత అవసరం అవుతుంది. అంటే ఎప్పుడైతే ట్యాక్సెస్ ఉన్నాయో, ఎప్పుడైతే బిజినెస్ రన్ అవుతుందో, ఎప్పుడైతే ఎకానమీ డెవలప్ అవుతుందో వీళ్ళ ఇంపార్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. మనీ సర్క్యులేషన్ ఎక్కడైతే బాగా అక్కడ కంపల్సరీ కావాలి. ఇంకా కూడా మీకు ఒక సింపుల్ వర్డ్స్ లో చెప్తాను. ఒక గృహానికి ఇల్లాలు ఎంత అవసరం అనిపిస్తుందో ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ కి మంచి అకౌంటెంట్, మంచి బిజినెస్ థాట్ ఉన్న ప్రాసెస్ అండ్ మంచి చార్టర్డ్ అకౌంటెంట్ అంత అవసరం, అంత గ్రోత్, ఆ షైనింగ్ ఉంటుంది. ఓకే. సో కాబట్టి ఈ ప్రొఫెషన్ కానీ ఆర్ ఈ కామర్స్ స్ట్రీమ్ అన్నది యాజ్ బిజినెస్ రన్ అయిన రోజులు, ఇండియాలో ట్యాక్సెస్ ఉన్న రోజులు చాలా వైబ్రెంట్గా ఉంటుంది. అంటే వాళ్ళ డెసిషన్ అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం పేరెంట్స్. పేరెంట్స్ తోనే సరిపోతుందా, స్టూడెంట్ కూడా తీసుకోవాలా? అబ్సల్యూట్లీ స్టూడెంట్ కన్సిడరేషన్ తీసుకునేసి పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలి. అందుకని పేరెంట్స్ థాట్ ని స్టూడెంట్ మీద పెడితే మటుకు అది శాపం. స్టూడెంట్ కూడా ఇంట్రెస్ట్ ఉండాలి కదండి దాంట్లో. ఉండాలి, డెఫినెట్ గా ఉండాలి, డెఫినెట్ గా ఉండాలి. వాడికి ఇంజనీరింగ్ చేయాలని ఉంటుంది. రైట్ రైట్ ఎంకరేజ్ చేయాలండి, ఎంకరేజ్ చేయాలి. యాజ్ ఎ పేరెంట్స్ గా డెఫినెట్ గా ఎంకరేజ్ చేయాలి. మీరేం చెప్తారు ఆ విషయంలో? మీరు ఎంకరేజ్ చేయండి. ఎస్, ఎంకరేజ్ చేయమని. ప్రొఫెషనల్ కోర్సెస్ వైపే ఎంట్రీ వాళ్ళని. స్టూడెంట్ ఇంపార్టెన్స్, స్టూడెంట్ థాట్ టు స్టూడెంట్ యొక్క స్కిల్ ఇంపార్టెంట్. ఏ కెరీర్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడో అదే ఎంకరేజ్ చేయాలి యాజ్ ఎ పేరెంట్స్. ఏదో అది రేపు ఫ్యూచర్లో ఏ రిజల్ట్ అయినా ఇవ్వచ్చు, బట్ స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ ని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత పేరెంట్స్ దేను. సో ఇవన్నీ చూశాను కాబట్టి కార్పొరేట్ కామర్స్ అనే కాలేజీ స్థాపిస్తున్నాను. సో దీంట్లో అంతా కూడా నేను ప్రొఫెషనల్స్ బయటికి తీసుకొస్తా. ప్రొఫెషనల్స్ ని బయటికి తీసుకొస్తానన్న దాంట్లో మా థాట్ చాలా ఉందండి. అంటే మేము ఈ కృషి ఏ 1 monthలోనూ 2 monthsలో చేసిన కృషి కాదు. ఓవర్ ఏ పీరియడ్ ఆల్మోస్ట్ ఒక 2 to 3 years బ్యాక్ నుంచి ఈ గ్యాప్స్ని ఐడెంటిఫై చేసి ఈ గ్యాప్స్ సంబంధించి కామర్స్ స్ట్రీమ్ స్టూడెంట్స్కి ఎటువంటి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కావాలి, యూనివర్సిటీ బుక్స్ ఏమి ఇస్తున్నాయి, ఇంటర్మీడియట్ లెవెల్లో బుక్స్ ఏమి ఇస్తున్నాయి,
బట్ ఇది వాట్ ఎక్స్టెంట్ స్టూడెంట్కి ఉపయోగపడుతుంది అన్నది ఈ గ్యాప్లు ఐడెంటిఫై చేసి మేము సొంతంగా ఓన్గా డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ కలిసి ఒక మెటీరియల్స్ రెడీ చేసాం డిఫరెంట్ సబ్జెక్టులు. అది వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది, మామూలుగా కాదు. అంటే రేపు వాళ్ళ కెరియర్ స్టార్ట్ అయ్యే ముందు జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఎటువంటి ఎక్స్పోజర్ వస్తుందంటే అటువంటి మెటీరియల్ మా దగ్గర ఉంది. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కార్పొరేట్ కామర్స్. మా కాలేజీలో మీ పిల్లాడిని జాయిన్ చేయండి, మీ వాడు సిఏ పట్టా తీసుకుని బయటకు వస్తాడు అని చెప్పి చాలా మంది చాలా గట్టిగా చెప్తూ ఉంటారు. అలాంటి కాలేజెస్ ఉన్నాయి ఈ రోజుల్లో ఇక్కడ. హౌ యూ డిఫరెన్షియేట్ విత్ దెమ్? మీరు అడిగిన క్వశ్చన్ లో ఈ కాంపిటీషన్ అనేది ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో వస్తూనే ఉంది. మీరు చదువుకున్నప్పటి నుంచి ఉంది, అంతకు ముందు ఉంది. అంటే అకౌంట్స్ చదివే వాళ్ళకి తెలుసు గోయింగ్ కన్సర్న్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. గోయింగ్ కన్సర్న్ అంటే మీనింగ్ ఏంటంటే బిజినెస్ అన్నది సాగుతూనే పోతుంటది, ఒకరి కోసం ఆగదు. టైమ్ అండ్ టైడ్ అంటారు చూడండి, సముద్ర ఫలాలు టైం ఆగదని, అట్లా సాగుతూనే ఉంటుంది. దాన్ని గోయింగ్ కన్సర్న్ అంటారు. అట్లా ఈ కాంపిటీషన్ అనేది నడుస్తూనే ఉంది. కాబట్టి మన కాలేజీలో డిఫరెన్స్ ఏంటంటే అక్కడ కంప్లీట్గా బ్రెయిన్కి ఎక్కిస్తారు, ఎగ్జామ్స్ వస్తాయి, రైట్ హ్యాండ్ నుంచి పెన్ నుంచి పేపర్ మీదకి వెళ్తుంది, మార్క్స్ వస్తాయి. ఇది వాళ్ళ థాట్. మేము అంతకు మించి ఆలోచించాం, బాబు నీ లైఫ్ అంటే ఎగ్జామ్స్ ఉండేది 3 years 5 years, నీ లైఫ్ చాలా పెద్దది, ఆ తర్వాత స్కిల్స్ మేము రెడీ ఇచ్చేదానికి 5 ఫస్ట్ ఇంపార్టెంట్ అన్న ఉద్దేశంతో మీ క్వాలిఫికేషన్కు ముందు కానీ క్వాలిఫికేషన్ తర్వాత కానీ సొసైటీ నీ కానించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది నీ కెరియర్ నుంచి, అది ఎవ్రీడే మై అకౌంటింగ్ ల్యాబ్ ద్వారా మేము ప్రతి స్టూడెంట్స్కి ఇస్తున్నాం. అంటే జనరల్గా మిగతా స్కూల్స్లో కాలేజెస్లో కానీ ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో కానీ డైలీ 5 పీరియడ్లు 6 పీరియడ్లు ఉంటాయండి. జస్ట్ దేర్ ప్రాక్టీస్ ఈస్ బుక్స్ చదివించటం, రాపించటం, పంపించటం, ఇంతేనండి. ఇట్స్ ఇట్, నథింగ్. ఇంటర్మీడియట్ అయినా డిగ్రీ ఎనీథింగ్ అంతే. ఓకే. కానీ మేమేం చేస్తామంటే ఎస్ ఈ 6 పీరియడ్స్కి 2 పీరియడ్స్ స్పెండ్ చేయి, థియరీ లెర్న్ చేసుకో, వెరీ నెక్స్ట్ మినిట్ కమ్ టు ద మై అకౌంటింగ్ ల్యాబ్. రైట్, మై అకౌంటింగ్ ల్యాబ్కి వచ్చేసి ఏ స్పీకర్ అయితే నీకు థియరీ చెప్పాడు అదే స్పీకర్ నీతో పాటు మై అకౌంటింగ్ ల్యాబ్ కూడా వస్తున్నాడు. ఇది రేపు నువ్వు నెక్స్ట్ కెరీర్ అంటే కోర్స్ అయిపోయిన తర్వాత ఎక్కడైతే జాయిన్ అవుతావో, ఏ ఇండస్ట్రీ నీకు, ఏ కంపెనీ నీ కానీ ఏ సర్వీస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుందో టుడే ఎవ్రీడే ఇక్కడే నేర్చుకో అన్న ఎక్స్పోజర్ ఇస్తామండి. సో ఆ ఎక్స్పోజర్ వల్ల అలా స్టూడెంట్కి ఎటువంటి ఫీలింగ్ ఇస్తామంటే అసలు మనం కాలేజీలో ఉన్నామా, ఏదైనా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అకౌంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం అన్న థాట్ ఇస్తాం. సాధ్యం అంటారు అది? అబ్సల్యూట్లీ. దిస్ వీఆర్ గివింగ్ ద ప్రాక్టికల్ ఎక్స్పోజర్. రేపు నీ బీకామ్ సిఏ అయిపోయిన తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఏదైతే పని చేయాల్సి వస్తుందో నౌ యూఆర్ సీయింగ్, నౌ యూఆర్ డూయింగ్ దట్. సో ఇట్ గివ్స్ దట్ రిచ్ ఎక్స్పోజర్. ఇది స్టూడెంట్కి హైలీ హెల్ప్ఫుల్ అవుతుందండి. ఇటువంటిది ఇంతవరకు ఎన్నో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చి ఈ ఫీల్డ్లో, కానీ ఇటువంటి సాహసం ఎవరూ చేయలేదు, ఇటువంటి ఎక్స్పోజర్ ఏ ఇన్స్టిట్యూషన్ కానీ ఎవరూ ఇవ్వలేదండి. మీరు చెప్పేది నమ్మాలంటే ఏం చేయాలి? ఒక్కసారి మా వెబ్సైట్ కానీ, మా బ్రోచర్ కానీ, మా ఆఫీస్ కానీ, అంటే కాలేజ్ ఆఫీస్ విజిట్ చేస్తే దే కెన్ అండర్స్టాండ్ ప్రాక్టికల్లీ వాట్ వీఆర్ గోయింగ్ టు బి. కంప్లీట్ మా బ్రోచర్లో కంప్లీట్ డీటెయిల్స్ పెట్టాం. ఏ సెమిస్టర్లో ఏ ఉంటాయి, ఏ సెమిస్టర్లో థియరీ నేర్చుకుంటావు, ఏ సెమిస్టర్లో కంప్లీట్ ప్రాక్టికల్ నేర్చుకుంటావు. అంటే ఇంకొక అడిషనల్గా మీకు పాయింట్ యాడ్ చేస్తాను. జనరల్గా ఈ అకౌంట్స్ అంటేనే మెజారిటీ సొసైటీ ఫీలింగ్ అంటే టాలీ అని. టాలీ ఈజ్ ద సాఫ్ట్వేర్. ఎస్, SAP ఈజ్ ద దట్స్ అడ్వాన్స్డ్ లెవెల్. కార్పొరేట్ హై స్థాయిలో ఉపయోగిస్తారు. ఇది టాలీ ఈజ్ ద లిమిట్. మా కార్పొరేట్ కామర్స్లో ఏంటంటే టాలీ అన్న సాఫ్ట్వేర్ ఇంటర్మీడియట్ లెవెల్లో కంప్లీట్గా ఎక్స్పర్ట్ చేస్తాం. డిగ్రీ లెవెల్ వీఆర్ నాట్ టచింగ్ దట్. ఓకే, వీఆర్ గివింగ్ ద డిఫరెంట్ అడ్వాన్స్ సాఫ్ట్వేర్స్ అకౌంటింగ్. దట్ ఈస్ ద కమిట్మెంట్. SAP గురించి మరి వాళ్ళకి చెప్పడం? ఎస్, అబ్సల్యూట్లీ. ఫ్రమ్ డిగ్రీ ఆన్వర్డ్స్ వీఆర్ గివింగ్ దట్ SAP డిఫరెంట్ మాడ్యూల్స్. సరిపోతుందా? అబ్సల్యూట్లీ. ఏ మాడ్యూల్ అయినా ఇస్తారు వాళ్ళు? ఎనీ మాడ్యూల్. ఇంకా ఏం చెప్దామని ఆలోచన వాళ్ళకి అంటే, ఇప్పుడు ప్రతి కాలేజ్ ఏం చెప్తుందనంటే లోపలికి వచ్చిన తర్వాత మిమ్మల్ని CA చేసే బయటికి పంపిస్తూ ఉంటారు.
ఐసీడబ్ల్యూఏ చేసిన తర్వాతే మీరు ఈ 5 ఏళ్లలో మీరు ఐసీడబ్ల్యూఏ చేసుకుని మీరు బయటికి వెళ్తారు, జాబ్ చేసుకుంటారు. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళంగానే మీరు జాబ్లో జాయిన్ అవుతారు అంటారు. లేకపోతే ఇంటర్న్షిప్స్ మేము చేయిస్తాం, ఆర్టికల్స్ మేము చేయిస్తాం అని చెప్తుంటారు. సో ఇలాంటివన్నీ నేను విన్నా. సో నేను అడుగుతుంది అదే, అవన్నీ మీరు చేయించే సత్తా ఉందా మీ కాలేజీకి? అబ్సల్యూట్లీ అండి. మాకు ఏదైతే మై ల్యాబ్ అకౌంటింగ్ ద్వారా మేము ఏదైతే ఇస్తానో అది కంప్లీట్గా చార్టెడ్ అకౌంటెంట్స్ ద్వారా ఇస్తామండి. రెండోది, ఇప్పుడు మీరు అన్నారు ఈ మిగతా ఇన్స్టిట్యూషన్స్ ఇస్తున్నాయి అన్నది, ఇంకా అసలు గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ అయితే మన కాలేజీలో ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ జాయిన్ అయితే ప్రతి స్టూడెంట్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో సిఏ చేయాలని సిఎంఏ చేయాలని వాళ్ళు తప్పనిసరిగా 2 years ఇంకో చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర ఒక కాస్ట్ అకౌంటెంట్ దగ్గర వర్క్ చేయాలి, ఆర్టికల్స్ నేర్చుకోవాలి కదా. ఆ ఎక్స్పోజరు మన కాలేజీలో బిఫోర్ జాయినింగ్ హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాం. ఎలా ఈస్ గోయింగ్ టు డైలీ మై ల్యాబ్ అకౌంటింగ్. ఎప్పుడైతే ఈ ఎక్స్పోజర్ ఎక్కడ వచ్చిందో వన్స్ సిఏ ఆఫీస్లోను సిఎం ఆఫీస్లో జాయిన్ అయితే ఈజ్ ఎక్స్పర్ట్, ఈజ్ అ మాస్టర్. అంటే 2 years ఆర్టికల్ షిఫ్ట్ని 4 years 2 years మన ఇండైరెక్ట్గా మన దగ్గర చేసేసి వెళ్తున్నాడు, మళ్ళీ 2 years అక్కడికి వెళ్తున్నాడు. ఎటువంటి ఎక్స్పోజర్ వస్తుంది ఒకసారి చూడండి. యూ విల్ గెట్ గ్రేట్ ఎక్స్పోజర్. మరి దానికి తగ్గట్టుగా లెర్నింగ్ స్కిల్స్ వాళ్ళలో డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది కాలేజీలో. దానికి స్పెషాలిటీ ఏంటి మీ కాలేజ్? అంటే ఎటువంటి మెజర్స్ తీసుకుంటున్నారు? మా స్పెషాలిటీ ఒకటేనండి, వెరీ క్లియర్. మోస్ట్ ఆఫ్ ద టీచింగ్ బై ద చార్టెడ్ అకౌంటెంట్స్. రైట్. ద మోస్ట్ ఆఫ్ ద చార్టెడ్ అకౌంటెంట్స్ ఆర్ ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్స్. రైట్. వాళ్ళకి ఆ కంప్లీట్ ఎక్స్పోజర్ మినిమం 15 to 20 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇంకే కాలేజీలోనూ నార్మల్ పీజీ గ్రాడ్యుయేట్నో లేదా సమ్ అదర్ గ్రాడ్యుయేట్ని మీరు రిక్రూట్ చేసుకోవటం కాదు. నెవర్. ఎస్. సో ఎప్పుడైతే చార్టెడ్ అకౌంటెంట్స్ వచ్చి ఇక్కడ టీచ్ చేస్తున్నాడో ఆ డిఫరెన్స్ ఈజీగా ఐడెంటిఫై చేస్తారండి స్టూడెంట్. ఎస్. ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది మీకు ఏ రకమైన ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎదురైందనే విషయాన్ని మీరు స్టూడెంట్స్ తో చెప్తూ ఉంటారు. మీరు ఒకటి అక్కడ గమనించాల్సింది ఏంటంటే యూనివర్సిటీ కానీ ఇంటర్మీడియట్ కానీ ఆ సిలబస్ చూస్తే వాట్ ఎక్స్టెంట్ ఇట్ విల్ హెల్ప్ అండి, నథింగ్. బట్ ఎప్పుడైతే చార్టెడ్ అకౌంటెంట్స్ వచ్చి టీచ్ చేస్తాడు ఇట్స్ మోర్ దెన్ సిలబస్, మోర్ దెన్ దట్ ఎగ్జామ్ మార్క్స్. కొంతమంది క్రికెటర్స్ కి క్రికెట్ నుంచి వచ్చిన వాడే కోచ్ అయితే ఏ రకంగా ఉంటుందో, రైట్ అండి, అదే కదా. సో క్రికెట్ నుంచి వచ్చిన వాడే కోచ్ అయితే ఏ రకంగా ఉంటుందో, చార్టెడ్ అకౌంటెంట్స్ కావాలని అనుకున్న వాళ్ళకి చార్టెడ్ అకౌంటెంట్స్ ద్వారానే వాళ్ళకి టీచింగ్ అనేది చేస్తే కనుక సో వాళ్ళకున్న ప్రాక్టికల్ నాలెడ్జ్ అంతా వీళ్ళు షేర్ చేసుకునే అవకాశం. చార్టెడ్ అకౌంటెంట్సే కదండి, ఎవరైతే కెరియర్ ని కామర్స్ స్ట్రీమ్ లో బీకామ్ బీబీఏ చూస్ చేసుకోవాలనుకో వీఆర్ ది బెస్ట్ కాలేజ్. కార్పొరేట్ కామర్స్ ఇస్ ద బెస్ట్ కాలేజ్. ఇంకా స్టార్ట్ చేస్తున్నారు మీరు ఇప్పుడు, రైట్? హౌ కెన్ యూ సే దట్ వీఆర్ ది బెస్ట్ అని? నేను ఒక డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఎనీ ట్రాన్సాక్షన్స్ కి, రైట్, ఆ డాక్యుమెంట్ లో నేను డిస్క్రిప్షన్ పెడతాను. నేను సపోజ్ ఒక ల్యాండ్ అమ్ముతున్నానండి, నేను 1/2 acre అమ్ముతున్నాను, 1 acre అమ్ముతున్నాను అని నేను పెడతాను. సో మీరు ఎవరో కొంటారు. అట్లే నేను ఇచ్చే డాక్యుమెంట్స్, నా ప్రాస్పెక్ట్స్ కానీ, నా వెబ్సైట్ కానీ, నేను ఇచ్చే డీటెయిల్స్ కానీ మిగతా కాలేజ్తో ఒకసారి కంపేర్ చేసి చూడండి. సో విచ్ ఈస్ గివింగ్ బెస్ట్. సో వన్స్ నేను యాజ్ ఎ ప్రొఫెషనల్, వీఆర్ ప్రొఫెషనల్ చార్టెడ్ అకౌంటెంట్స్గా ఆ కమిట్మెంట్ ఇస్తున్నాడు బై పేపర్, ఇట్స్ లైక్ ఏ ప్రామిసరీ నోట్ ఫర్ అస్. It is a post-dated check for us. We need to honor that. Honor చేస్తాం. కానీ మస్తాన్ గారు, ఈ రోజుల్లో కామర్స్ సైడ్ రావాలంటే కొంత భయపడుతున్న పరిస్థితులు, రైట్? అవునా? సో కామర్స్ లోకి వస్తే చిన్న ఉద్యోగాలే మనకి ఇక్కడ, పెద్దగా సంపాదించేది ఏమి ఉండదు. మహా వస్తే ఓ 10,000 వస్తాయేమో, ఒక 20,000 వస్తాయేమో, ఓన్లీ మాక్సిమం ఓ 1 lakh కంపారిటివ్ విత్. అంటే వాళ్ళు ఎట్లా కంపేర్ చేసుకుంటారు? ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకు, సో వాళ్ళతో సాఫ్ట్వేర్ లో ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు. బట్ దాన్ని ఓవర్కమ్ చేయాలంటే మీరు ఆ సెక్టర్ లో చూస్ చేసుకోవాలి, ఆ సెక్షన్ చూస్ చేసుకోవాలని ఏ రకంగా చెప్తారు? మీ కార్పొరేట్ కాలేజీని సెలెక్ట్ చేసుకోవాలని ఏ రకంగా చెప్తారు అక్కడ? అంటే ఇక్కడ నా కార్పొరేట్ కాలేజీని చూస్ చేసుకునే దానికన్నా కూడా మీరు అడిగిన పాయింట్ మిగతా కెరియర్కి కామర్స్కి ఏందన్నది డిఫరెన్స్ అడుగుతున్నారు. మీకు ఎగ్జాంపుల్తో చెప్తాను. కామర్స్ స్ట్రీమ్లో ఎవరైతే క్వాలిఫికేషన్ ఉందో, ఎవరైతే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉందో మార్కెట్లో దొరకట్లేదండి, లేరు. షూర్, 1000% లేరు. హైదరాబాద్లో మోర్ దాన్ 3,000 చార్టెడ్ అకౌంటెంట్ ప్రాక్టీస్ చేస్తున్నారు.
ఎవ్రీ చార్టర్డ్ అకౌంటెంట్ హైదరాబాద్ చాప్టర్లో నోటీస్ బోర్డు పెట్టున్నారు, మాకు బీకామ్ చదివిన స్టూడెంట్స్ కావాలను, మాకు ఎంకామ్ చదివిన స్టూడెంట్ కావాలను, మాకు బీబీఏ చదివిన స్టూడెంట్ కావాలని ప్రతి చార్టర్డ్ అకౌంటెంట్ నోటీస్ బోర్డులో పెట్టున్నారు. అంత వేకెన్సీ ఉంది. అందుకే కదా సిఏ చదవాలంటే అందుకు భయపడుతున్నారేమో కొన్ని విషయాల్లో, కొంత పాస్ కాలేము లేదు అన్న భయం ఉంది, అందుకనే కామర్స్ సైడ్ రావాలంటే భయపడుతున్నారని అంటారు చాలా మంది. లేదండి, అంటే ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే ప్రొఫెషనల్ కోర్స్ చూస్ చేసుకోండి. ముందు నార్మల్ గ్రాడ్యుయేట్ చదివేటప్పుడు 35 మార్క్స్ ఈచ్ సబ్జెక్ట్లో వస్తే పాస్. ప్రొఫెషనల్ సబ్జెక్ట్స్కి వచ్చినప్పుడు 40 మార్క్స్ రావాలి. ఆ గ్రూప్లో 4 సబ్జెక్టులు ఉంటే 4 ఎట్ ఎ టైం పాస్ అవ్వాలి. దిస్ ఇస్ ఓన్లీ నథింగ్ డిఫరెన్స్. అంతే, కరెక్టే. మరి ఇప్పుడు ఇదే కండిషన్ మీరు యూనివర్సిటీలో పెడితే ఈ సిఏలు ఎట్ ఫెయిల్ అవుతున్నారు, ఆడ కూడా అట్లే ఫెయిల్ అవుతారు. ఓకే, ఇదే కండిషను అన్ని సబ్జెక్టులు 35 మార్కులతో అన్ని సబ్జెక్టులు ఒకేసారి పాస్ అవ్వాలని ఏ యూనివర్సిటీ అయినా పెట్టమనండి, సిఏలు ఎట్ ఫెయిల్ అవుతున్నారు, అట్నే ఫెయిల్ అవుతారు. నథింగ్ డిఫరెన్స్. ఎప్పుడైతే ఈ డిఫరెన్స్ ఐడెంటిఫై చేస్తారో పెద్ద డిఫరెన్స్ కదా పాస్ అవుతారు. సో అది అందరికీ తెలియట్లేదు అని అంటారు. క్యాచ్ చేయలేదు. దట్ ఫస్ట్ ఏంటి, నెగిటివ్ ఏదైతే చెప్పారో అదే బ్రెయిన్ లో క్యారీ అవుతుంది, అదే ఉండిపోతుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే ఇంతకుముందు ఆల్రెడీ నేను పాస్ అయ్యి వచ్చాను, దానికి ఇప్పుడు నేను పాస్ అయిపోయేదానికి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని క్యాచ్ చేయమని హీ విల్ పాస్ దట్. ఇది ఎప్పుడైతే క్యాచ్ చేయరో హీఈస్ ఇన్ డైలమా. సో మీరు కార్పొరేట్ కామర్స్ కాలేజ్ పెడుతున్నారు, మీరు యు ఆర్ గోయింగ్ టు స్టార్ట్. సో దాదాపుగా 1000 మెంబర్స్ కావాలన్న ప్లాన్ లో ఉన్నారు, స్టూడెంట్స్ కావాలన్న ప్లాన్ లో ఉన్నారు. సిఏ ప్రిఫర్ చేస్తారా మీకున్న ఎక్స్పీరియన్స్ బట్టి? ఇంత లార్జ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సిఏకి వెళ్ళమని ప్రిఫర్ చేస్తారా, ఐసిడబ్ల్యూకి వెళ్ళమని ప్రిఫర్ చేస్తారా, సిఎంఏకి వెళ్ళమని ప్రిఫర్ చేస్తారా, సిఎస్ చదవమని ప్రిఫర్ చేస్తారా? యాజ్ ఏ ప్రొఫెషనల్ చార్టర్డ్ అకౌంటెంట్ గా ఫస్ట్ యూ చూస్ ద చార్టర్డ్ అకౌంటెంట్స్. ఎందుకని? ఎప్పుడైతే నువ్వు సముద్రంలో స్విమ్మింగ్ నేర్చుకున్నావో నెక్స్ట్ చెరువుకి వచ్చినప్పుడు లేదా ఒక బావికి వచ్చినప్పుడు ఈజీగా స్విమ్మింగ్ చేయగలుగుతారు. సో సిఏ అన్నది ఈ రెండింటికన్నా కొద్దిగా ఈజీనా? నాట్ ఈజీ, కాస్త నీ అబిలిటీని నీ స్కిల్ని బియాండ్ దట్ టెస్ట్ చేస్తుంది ఈ రెండింటితో పోల్చుకుంటే. ఆ టెస్ట్ ఎప్పుడైతే క్వాలిఫై అవ్వో నథింగ్ మ్యాటర్. వన్స్ నీకు సిఏలో కొంత కాన్ఫిడెంట్ లెట్ యూ జాయిన్ ఇస్ ద సిఎంఏ ఆల్సో, ఈజీగా పాస్ అవుతారు. 2 ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, 3 ప్రొఫెషనల్ నవ్ ఇస్ ద కామన్. కార్పొరేట్ కామర్స్ కాలేజ్ ని అమీర్పేటలో ఎందుకని పెట్టారు? కారణం ఏమన్నా ఉంది? అబ్సల్యూట్లీ కారణం ఉంది. ఎల్కేజీ నుంచి 10th దాకా ప్రతి పేరెంట్ ప్రతి స్టూడెంట్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. రైట్. మేము ట్రాన్స్పోర్టేషన్ కంఫర్ట్ ఇవ్వాలని ఫస్ట్ రైట్ ఎనీ కార్నర్ ఆఫ్ ద సిటీ దే విల్ కమ్ బై మెట్రో ట్రైన్ విత్ ఇన్ 30 minutes. సో దే కెన్ కమ్ 3 routes, ఎనీ రూట్స్. అమీర్పేట నుంచి లెస్ దాన్ 600 meters లో బై వాక్. అమీర్పేట వన్స్ మెట్రో దిగిన తర్వాత 600 meters మన కాలేజ్. అదేవిధంగా మధురా నగర్ మెట్రో నుంచి 200 meters లో మన కాలేజ్ రావచ్చు. ఫస్ట్ కంఫర్ట్ ఈస్ ద ట్రాన్స్పోర్టేషన్. అమీర్పేట ఈస్ ద మిడిల్ ఆఫ్ ద సిటీ. రైట్. అండ్ మేము డిఫరెంట్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్, డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఇస్తాం ఎవ్రీడే. వీల్ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ experts on that respective softwares. So Amirpet is the hub for all this. Okay. So మేము కార్పొరేట్ కామర్స్ ఏ విధంగా చూస్తుందంటే స్టూడెంట్ నెక్స్ట్ 1 yearలో 2 yearsలో డిగ్రీ అయిపోతే హీ ఈజ్ సూట్ ఫర్ ఎనీ జాబ్. రేపు కోర్స్ అయిపోయిన తర్వాత ఏ కంపెనీ అయినా ఇంటర్వ్యూకి వస్తే పర్సనల్ డీటెయిల్ అడగాలని కానీ స్టూడెంట్ని, కార్పొరేట్ కామర్స్ స్టూడెంట్ని సబ్జెక్ట్ డీటెయిల్స్ అవసరం లేదు అన్న ఫీలింగ్ ఇవ్వాలన్నది కంపెనీకి. సో ఆ కాన్ఫిడెంట్తో ఐఆర్ఎస్ ఉద్దేశం. ఓకే, ఏరియాస్ చూసింగ్. ఓకే, తర్వాత సో మీరు ఇచ్చే కాన్ఫిడెన్స్ ఏంటి పిల్లలకి, వచ్చిన స్టూడెంట్స్కి? మీరు సిఏ మీద కాన్ఫిడెన్స్ చూపిస్తారా, ఐసిడబ్ల్యూ మీద కాన్ఫిడెన్స్ చూపిస్తారా, సిఎస్ మీద కాన్ఫిడెన్స్ చూపిస్తారా వాళ్ళకి? అబ్సల్యూట్లీ. ఫస్ట్ డిగ్రీతో పాటు దెన్ సిఏ, సిఎంఏ మీద చూపిస్తాం కాన్ఫిడెంట్. సిఏ అండ్ సిఎంఏ. ఎస్. సో ఈ రెండింటి మీద కూడా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. డెఫినెట్గా ఉంటుంది. అంటే మీకు ఇంతకుముందే చెప్పాను, వాళ్ళకి ఎక్స్పోజర్ చాలా అవసరం అండి. ప్రొఫెషనల్ కోర్సెస్కి ఎక్స్పోజర్ చాలా అవసరం, ప్రాక్టికల్ ఎక్స్పోజర్. రైట్. ఓకే. ఎక్కడా లేని విధంగా కార్పొరేట్ కామర్స్లో ఆ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎవ్రీడే టేస్ట్ చేస్తారు, ప్రతిరోజు టేస్ట్ చేస్తారు. సో ఆ కాన్ఫిడెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫైనల్గా మీ గోల్ ఏంటి ఇక్కడ? ఎస్, మా గోలు స్టూడెంట్ కాలేజ్కి వచ్చేటప్పుడు
స్టూడెంట్గా వస్తాడు, రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆఫీస్ నుంచి వెళ్తున్నాం అన్న ఫీలింగ్ ఇస్తాం. ఓకే. అండ్ వన్స్ ఈ ఇయర్ ఇక్కడ మేము ప్రూవ్ చేసిన తర్వాత ఏపీ తెలంగాణలో ఎవ్రీ డిస్టిక్లో కార్పొరేట్ కామర్స్ ఉంటుంది. ఒక 3 years తర్వాత ప్రతి మండలంలో కార్పొరేట్ కామర్స్ నుంచి గ్రాడ్యుయేట్ చదివిన స్టూడెంట్ ఎంప్లాయీ కూడా ఉంటాడు. వాళ్ళ ఇంటి ముందర నేను కార్పొరేట్ కామర్స్లో డిగ్రీ చేశాను, నవ్ ఐఎమ్ వెల్ సెటిల్డ్ అని బోర్డు పెట్టుకుంటాడు. అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. మీకు ఏమైనా కొలాబరేషన్ ఉందా ఎవరితో అన్నా గట్టిగా? ఎస్, వీ హ్యావ్. ప్రతి ప్లేస్లో అక్రాస్ సౌత్ ఇండియాలో ప్రతి మండలంలో నుంచి చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉన్నారు. ఓకే. ప్రతి మండలం నుంచి మాకు రెఫర్ చేస్తున్నారు. డెఫినెట్లీ దిస్ ఇస్ గోయింగ్ టు బి హ్యాపెన్. సో ఒక స్టూడెంట్కి మీ దాంట్లో జాయిన్ అవ్వాలి అని మీరు ఏం చెప్తారు ఫైనల్గా ఒక మాట? మీకు గనక ఒక ప్రొఫెషనల్ అవ్వాలని అనుకుంటే కనుక మా కాలేజీలో జాయిన్ అవ్వండి, మీకు పూర్తి భరోసా ఇవ్వగలము అని చెప్పగలరా? పూర్తి భరోసా అన్న వర్డ్ లో నాట్ ద 100%, Right. మోర్ దెన్ దట్ ఇవ్వగలుగుతాం. అబ్బో, మోర్ దెన్ నేను ఇంకా తక్కువ ఉంటుందేమో అనుకున్నాను. నో, పూర్తిగా అంటే పూర్తిగా ఇవ్వలేం కానీ కొంత ఇస్తామని అంటారు అనుకున్నాను. లేదు, మోర్ దెన్ దట్ ఇవ్వగలుగుతాం. దట్ ఈస్ ద ఆబ్జెక్ట్. ఎస్, మా సిలబస్ మా డే బై డే ఎంత కాదన్నా మీరు ఓయూ సిలబస్ కోనే వెళ్తానండి. దట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎగ్జామ్స్ పర్పస్. ఇంటర్మీడియట్ బోర్డ్ సిలబస్ సిలబస్ అయిపోయింది సార్, క్వాలిఫికేషన్ వచ్చింది, తర్వాత నువ్వు ఏం చేయాలి? అల్టిమేట్ గా జాబ్ కి వెళ్ళాలిగా. లేదు ఓన్ బిజినెస్ ఉంటే దాంట్లో అడ్మినిస్ట్రేషన్ లోను, లేదు యాజ్ ఎ ఓనర్ కావాలా. వీఆర్ గివింగ్ దట్. నువ్వు 3 years తర్వాత ఏదైతే పని చేయాలనుకో నవ్వు వీఆర్ గివింగ్ దట్ 3 years బిఫోరే ఇస్తున్నావు. సో ఇంకా మోర్ దెన్ దట్ వీ హ్యావ్ ఎ కాన్ఫిడెంట్. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇట్స్ అల్టిమేట్లీ కార్పొరేట్ డ్రైవింగ్ కామర్స్ నుంచి వస్తుంది కాబట్టి yes సో మీకు అంత కాన్ఫిడెన్స్ ఉంది yes ఆ no విషయంలో. doubt no doubt. సో వచ్చే స్టూడెంట్ ఎవడైనా సరే కంపల్సరీగా బయటికి వెళ్ళాడనంటే Yes. విత్ జాబ్ వెళ్తాడని 100% జాబ్ గ్యారంటీ ఇస్తున్నారు. మోర్ దెన్ దట్ అండి. Yes, అన్నారు కదా. 100% ఎంటర్ యువర్ కంపెనీ, వచ్చే కంపెనీ నీ వాట్ ఈస్ యువర్ నేమ్, వాట్ ఈస్ యువర్ బ్యాక్గ్రౌండ్ అడగాలి కానీ నో సబ్జెక్ట్ టచ్ బికాస్ ఆఫ్ దే స్టడీడ్ ఇన్ ద కార్పొరేట్ కామర్స్. దట్ ఈస్ ద కాన్ఫిడెంట్ వీఆర్ గివింగ్. అండ్ ఎవరైతే ఇంటర్వ్యూకి వస్తారో ఎవ్రీ క్వార్టర్ వీఆర్ ఇన్వైటింగ్ దట్ ద సిఎఫ్ఓస్ కావచ్చు, వాళ్ళని మేము సెమినార్ పెట్టిస్తాం స్టూడెంట్స్కి. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎవ్రీ క్వార్టర్ వాట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ బీకామ్ స్టూడెంట్, సెకండ్ ఇయర్ బీకామ్ స్టూడెంట్ నుంచి ఆర్ ఫైనల్ ఇయర్లో మీ కానీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం అన్నది వాళ్ళు ఎవ్రీ క్వార్టర్స్ వచ్చి చెప్పేసి వెళ్తారు మా కాలేజ్కి వచ్చి. సో బియాండ్ దట్ వాట్ యూ వాంట్ అంటే ఇంటర్వ్యూ కూడా అయిపోతుంది మాకు ఎవ్రీ క్వార్టర్. అది 3 years తర్వాత ఏదైతే ఇంటర్వ్యూ ఫేస్ అయిపోతాడో ఎవ్రీ క్వార్టర్ వీ హ్యావ్ ద ఇంటర్వ్యూ విత్ ద పర్సన్ హూ విల్ బి రిక్రూటింగ్. సో కాన్ఫిడెన్స్ అంతగా క్రియేట్ చేస్తారు వాళ్ళు. ఎస్, నో డౌట్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నిజంగా కార్పొరేట్ కామర్స్ అంటే మేము ఏ రకంగా ఉండబోతున్నాం, ఏ రకంగా విద్యార్థులకి ఒక డిఫరెంట్ కల్చర్ని మేము ప్రొవైడ్ చేయబోతున్నాం, అట్లాగే తల్లిదండ్రులు ఏ రకంగా ఆలోచిస్తారు, వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగానే ఇక్కడ స్టడీస్ అనేది ఉంటుంది. వాళ్ళని ఒక భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలి అని అంటే అందరూ అనుకున్నట్టుగా కాదు, మేము డిఫరెంట్గా తీర్చిదిద్దుతాం అని చెప్పి కార్పొరేట్ కామర్స్ చెప్తోంది. సో మీరు కూడా ఒక ఆలోచన చేయండి, దీంట్లో జాయిన్ అవుతే గనక నా అబ్బాయి లేకపోతే అమ్మాయి ఏ రకంగా మనం అనుకున్నట్టు మనం సాధించగలదా లేదా, వాళ్ళు చెప్పిన దానికి అనుగుణంగా మన పిల్లల్ని మనం అక్కడికి తీసుకెళ్ళి జాయిన్ చేస్తే వాళ్ళు ఆ రకంగా మౌల్డ్ అవ్వగలుగుతారా లేదా, నిజంగా మనం అనుకునేది ఎంతవరకు సాధించగలం అనేది తల్లిదండ్రులు ఆలోచించాల్సిన సమయం ఇది. ఆ కాలేజ్ గురించి అదేవిధంగా విద్యార్థులు కూడా ఒక ఆలోచన చేసి మనం కామర్స్ సైడ్ వెళ్ళాలనంటే కనుక కార్పొరేట్ కామర్స్కి వెళ్తే మనకి నిజంగానే ఒక 100% ప్లేస్మెంట్ ఉన్న ఒక కాలేజీలో జాయిన్ అయితే రేపు మన తల్లిదండ్రులకి భారం కాకుండా మనంతటి మనగా మన కాళ్ళ మీద మనం నిలబడగలిగే సత్తా మనకు వస్తుంది అన్న ఆలోచన ఉండగలిగితే కనుక మీరు కార్పొరేట్ కామర్స్ని చూస్ చేసుకుంటారని చెప్పి ఈ పాడ్కాస్ట్ చూసిన తర్వాత మీకు కూడా ఒక ఆలోచన వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.